వెలుగు దినపత్రిక చూద్దాం. ఆపరేషన్ సింధూర్తో పాక్కు లక్ష్మణ రేఖ. మంగళవారం అదంపూర్ ఎయిర్ బేస్లో సైనికులతో ప్రధాని మోదీ, ఇది న్యూ ఇండియా, పాక్ మళ్లీ దాడి చేస్తే వినాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే మోదీ. సన్నకారు రైతు ఆమ్దాని నెలకు 5,000 మించుతలే, ఎకరం లోపు వ్యవసాయం వచ్చేది అంతంతే, ఇల్లు గడవడమే కష్టం. జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలతో స్టడీలో వెల్లడి. అండమాన్కు నైరుతి, బంగాళాఖాతం, నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు. రానున్న 3-4 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ. ఆర్థిక భారం లేని సమస్యలు పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. అధికారుల కమిటీ హామీ ఇచ్చింది. మారం జగదీశ్వర్. రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు. సింధు జలాలపై తగ్గేదే లేదు. టెర్రరిస్టులకు సాయం నిలిపేస్తేనే పాక్కు సింధు జలాలు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ పీఓకేను వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్. చార్మినార్ వద్ద ముద్దుగుమ్మల సందడి. చారిత్రక కట్టడాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. చార్మినార్ నుంచి చమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్. ప్యాలెస్ లో విందు హాజరైన సీఎం, మంత్రులు. నేడు వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప సందర్శన. నమస్తే తెలంగాణ. పాకిస్తానే వచ్చి ప్రాధేయపడింది. నీళ్లు ఆపితే విరమణకు చెల్లు. వ్యూహాత్మక వైఫల్యం. కాల్పుల విరమణ అతిపెద్ద తప్పిదం. కాల్పుల విరమణతో మసకబారుతున్న మోదీ విశ్వసనీయత. భారత ప్రాంతీయ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టిన అమెరికా జోక్యం. క్రమంగా అగ్రరాజ్యం విధేయ దేశంగా భారత్ మారుతున్నదా? గ్లోబల్ పొలిటికల్ ఎకనామిస్ట్, కాలమిస్ట్ భీమ్ బుట్టేల్ విశ్లేషణ. ట్రంప్ జోక్యం, భారత్ ఇరకాటం. కేసీఆర్ గీసిన గీత దాటను, ఆయన నిర్ణయమే శిరోధార్యం. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా హరీష్ రావు. ఉద్యోగుల కోసం సమరశంఖం. తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆవిర్భావం. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. రెండో దఫాలో 2,500 కోట్ల అప్పు. ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా తీసుకున్న రేవంత్ ప్రభుత్వం. ఈ నెల 6న 2,000 కోట్ల రుణం. సిబిఎస్ఈ 12 ఫలితాల్లో 99% పాస్. సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసక పాలన. కొనుగోలు వెతలు, రోడ్డెక్కిన రైతులు. వడ్లు కొనాలని పలుచోట్ల రాస్తారోక. ఆదాబ్ హైదరాబాద్. ఉగ్రవాదంపై మా వైఖరి మారదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి భారత పరాక్రమం తెలిసింది. చార్మినార్ అందాలకు సుందరిమణులు ఫిదా. క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. న్యాయ వ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుంటున్నా. తదుపరి ఎలాంటి పదవులు చేపట్టబోను. పదవి విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఘనంగా వీడ్కోలు పలికిన బార్ అసోసియేషన్. నేడు సుప్రీం చీఫ్ జస్టిస్ గా గవాయ్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించనున్న ముర్ము. కాశ్మీర్ విషయంలో భారత్ విధానం యథాతథం. సంక్షేమం అంటేనే ఇందిరమ్మ. మా మధ్య నో గ్యాప్. కేటీఆర్ అధ్యక్షుడైతే స్వాగతిస్తాం. కేసీఆర్ ఆదేశాలను కార్యకర్తగా శిరసావహిస్తా వెల్లడించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. జైన్ సంస్థపై చర్యలకు హెచ్ఎండిఏ నిర్లక్ష్యం ఎందుకు? బొల్లారం అక్రమ నిర్మాణాలకు కట్టడి చేయలేం. ఆజ్ కీ బాత్. మధ్యతరగతి ప్రజల బ్రతుకులు ప్రభుత్వాలు మారినా మారని తలరాతలు. రేపటి రోజు కోసం ఈ రోజు నుండే భయం. పెరిగిన ధరలు, తరగని బాధలు. ఆశలు ఆకాశం పైన, బ్రతుకులు భూమిపైన. మంచిగా బ్రతకడానికి నిరంతరం ఆరాటం. ఎదుగుదల కోసం నిరంతరం పోరాటం. చివరికి దేవుడి దర్శనం కోసం వెళ్ళిన నిరీక్షణ తప్పదు. సాక్షి. అపూర్వం, అనూహ్యం, అద్భుతం. వాయుసేనకు వందనం. మరోసారి తెగించొద్దని పాకిస్తాన్ కు లక్ష్మణ రేఖ గీసి వచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమను శ్లాఘించిన ప్రధాని మోదీ. అద్భుతమైన జ్ఞాపకాలతో వెళ్తున్నా. న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను సొంతం చేసుకున్నానని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సంతోషం వ్యక్తం చేశారు. జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు. సంక్షేమ విద్యార్థులకు స్మార్ట్ కార్డులు. దడ పుట్టించే ద్రోణాస్త్రం.
కుమ్మక్కు తేలాల్సిందే. ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రైవేటు కాలేజీలతో ఎఫ్ఆర్సి ఆడిటర్లు కుమ్మక్కయ్యారా? ఇతర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే మరోసారి భేటీ అయి ఫీజులు ఖరారు చేయాలని నిర్ణయించారు. చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ బామల హెరిటేజ్ వాక్. పాత బస్తీలో మిస్ వరల్డ్ పోటీదారులకు హెరిటేజ్ వాక్. మా సైనికులు 11 మంది మృతి, 78 మందికి గాయాలు. పాకిస్తాన్ ప్రకటన. ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఆపేస్తేనే ఎప్పటిదాకా సింధు నది జలాల ఒప్పందం అమల్లో ఉండదు. విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టీకరణ. 3 లష్కరే ఉగ్రవాదుల హతం. ఆధారాలు లేకుండా అరెస్టు పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అది పౌరుడి గౌరవం ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరికాదు. అరెస్ట్ అనేది పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది. అరెస్ట్ అన్నది వ్యక్తిగత గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల అరెస్టు విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంది. సుప్రీంకోర్టు ధర్మాసనం. కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతున్నా పట్టించుకోరా? నిత్యం అబద్ధాలేనా? హరీష్ రావు ధాన్యం కొనుగోళ్లపై నిజాలివిగో. గత 3 ఏళ్లలో పోలిస్తే ధాన్యం సేకరణలో తన ప్రభుత్వమే భారీగా కొనుగోలు చేసిందని వెల్లడి. ఎక్స్ వేదికగా గణాంకాలు విడుదల చేసిన మంత్రి ఉత్తమ్. కమిటీలతో కాలయాపన వద్దు. ఉద్యోగులు అడిగేవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లే.